పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా మీ చుట్టూ మరలా మేము చేరి ఉంటుండగా ప్రభువా, మీ పరిశుద్ధాత్మయే ప్రభువా నాకు మాకు కావలసిన మీ వాక్కును అనుగ్రహించి మీ వాక్యం ద్వారా మా జీవితాల్ని తండ్రి దర్శించవలసిందిగా, పరిశుద్ధపరచవలసిందిగా మీ సన్నిధిలో వేడుకొంచున్నాం. ప్రభువా, మీరు మాట్లాడితే జీవం కలుగుతుంది కాబట్టి మీరు మాతో మాట్లాడుతూ రండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. షల్ వి టర్న్ టు ద బుక్ యోబు గ్రంథం చూద్దాం. ఈ మధ్యాహ్నం యోబు గ్రంథం బైబిల్లో పుస్తకాలన్నీ కూడా క్రోనలాజికల్ ఆర్డర్లో ఉంచబడలేదు. బహుశా బైబిల్ యొక్క మొదటి పుస్తకం యోబు గ్రంథం అయి ఉంటుందని మనకి ఎన్నో విధాలైన రుజువులు, ఎవిడెన్సెస్ ఉన్నవి. బైబిల్ని చదివితే మనకు తెలుస్తుంది. కాకపోతే బైబిల్లో ఉన్న పుస్తకాలు క్రోనలాజికల్గా అవి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ పెట్టబడలేదు. సో యోబు గ్రంథం కనుక మొట్టమొదటి పుస్తకం అయితే దేవుడు రాసింది, తప్పకుండా దాన్ని చదివితే దేవుడు తప్పకుండా మనకి నిజమైనటువంటి లాస్టింగ్, అంటే నిత్యమైనటువంటి ఆశీర్వాదాలని దేవుడు ఇస్తాడని నేను నమ్ముతా ఉన్నాను. బైబిల్ పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా దేవుడు మనకిచ్చినటువంటి వాక్కు కాబట్టి మనం ఎక్కడ చదువుతున్నా కూడా బైబిల్లో పాత నిబంధన కానీ కొత్త నిబంధనలో కానీ ఎక్కడ మనం ఎప్పుడు చదువుతున్నా కానీ దేవుడు మనకి నేర్పవలసినటువంటి ప్రిన్సిపల్స్, వైఖరి మనకి కనపడుతూ ఉంటుంది. సో ఈ యోబు గ్రంథాన్ని నేను ఇంతకుముందు చాలాసార్లు చదివాను, కానీ ఈ మధ్య చదువుతూ ఉంటే బైబిల్ని మనం ఎన్నిసార్లు చదువుతున్నా ఎన్నో విషయాల్ని మనం నేర్చుకోవచ్చు, యవనస్తులుగా కానీ లేకపోతే బైబిల్ తెలిసిన వాళ్ళుగా కానీ. యోబు గ్రంథం మొదటి 5 వచనాలు నేను మీకోసం చదువుతాను. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో ఇతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. చూడండి, ఈ 5-6 వచనాలు కనుక మనం దేవుడు రాసినటువంటి మొట్టమొదటి ఈ పుస్తకంలో మనం చదివితే దేవుడు మనతో మాట్లాడే విషయాల్ని, దేవుడు మనం నేర్చుకోవాల్సినటువంటి వైఖరులని మనం క్లియర్గా చూడగలం. బై ద వే, చాలామంది దేవుడు మాట్లాడటం అంటే కళలు, దర్శనాలు, ఇంకా ఏంటంటో అంటూ ఉంటారు. చూడండి, ఏ వ్యక్తి అయినా బైబిల్ సరిగ్గా చదవట్లేదంటే, బైబిల్ సరిగ్గా ధ్యానం చేయట్లేదంటే, ప్రతిదినం చదవట్లేదంటే అతనికి దేవునితో ఉన్న సంబంధం కానీ దేవుడు అతనితో మాట్లాడే విషయాల్లో కానీ చాలా ఏమంటారు దాన్ని, గజిబిజి గందరగోళంగా ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడడానికి రాసిన ఒకే ఒక పుస్తకాన్ని మనం సరిగ్గా చదవకుండా
దేవుడు నాతో తేటగా మాట్లాడుతున్నాడు అని నిర్ధారించి ధైర్యంగా చెప్పగలిగేటువంటి ఆత్మీయ స్థితి ఉండదు. అంటే దాని అర్థం బైబిల్కి వేరుగా దేవుడు మాట్లాడడాన్ని నేను తోసివేయట్లేదు, కానీ దేవుని వాక్యం ద్వారా, బైబిల్ను చదవటం ద్వారా దేవుని యొక్క మాటల గురించిన అర్థం మనకి బాగా తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా బైబిల్ సరిగ్గా చదవట్లేదు అంటే సో ఆయన గురించి, లేకపోతే ఆయన చెప్పే విషయాల గురించి మనం పెద్ద లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే దేవునితో ఆయనకి సరి అయిన సంబంధం ఉన్న దాని మీద ఏమంటారు, షక్ అంటే అనుమానం. దేవునితో సంబంధం కలిగిన ప్రతి వ్యక్తి కూడా దేవుని వాక్యాన్ని బాగా చదువుతాడు, దేవుని వాక్యాన్ని బాగా, బికాస్ దట్ ఈస్ ద మేజర్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ గాడ్ టు మ్యాన్. అది దేవుడు మనతో వార్తాలాపం అంటే మనతో కమ్యూనికేట్ అంటే మనతో మాట్లాడడానికి దేవుడు పెట్టుకున్న సాధనం. కాబట్టి తప్పకుండా మనం దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. సో ఈ 5 వచనాలు కనుక మనం చదివితే దేవుడు మన జీవితంలో ఉండాలి అని అనుకున్నటువంటి దేవుని యొక్క వైఖరులని మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకోగలం. చూడండి, చాలా జనరల్గా మనుషులు ఈ యోబు గురించి చదివితే, యోబు గురించి మనం ఏం చదివాము? ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. చూడండి, దేవుని భయం అనేది యవనస్తుల సర్కిల్స్ మధ్య ఎలా ఉంటుందంటే ఒక జోక్ లాగా ఉంటుంది. అంటే దేవుని భయం కలిగిన వాళ్ళని ఆబ్జెక్ట్స్ ఆఫ్ మాకరీగా యవనస్తుల మధ్య సర్కిల్స్లో చూస్తూ ఉంటారు. ఒకసారి నేను చండీగఢ్లో ఎక్కడో ఒక టూర్కి వెళ్ళి నాతో కలిసిన ఒక 2 కొలీగ్స్తో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. మనం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి, తిన్నగా అటు ఇటు చూస్తూ వెళ్ళడం. అటు ఇటు చూస్తే ఏముంటుంది, ఎక్కడ చూసినా పోస్టర్లు, లేకపోతే హాఫ్ నేకెడ్ గర్ల్స్. ఈ లోకంలో అంతా మనం చూసేది అదే. సరిగ్గా డ్రెస్సులు వేసుకునే వాళ్ళు మనల్ని యవనస్తులుగా పాపంలోనికి అట్రాక్ట్ చేసేటువంటి బోల్డన్నీ మనకి బయట ప్రపంచంలోనికి వెళ్తే ఉంటాయి. అఫ్కోర్స్ చండీగఢ్ లాంటి సిటీలో పోస్టర్స్ ఉండవు, ఎందుకంటే ఆ సిటీ అంతా ఎలా డిజైన్ చేశారంటే మీరు సిటీలో ఎక్కడ కూడా ఒక పోస్టర్ను కూడా అంటించలేరు. ఆ యొక్క టౌన్ అడ్మినిస్ట్రేషన్ అలాంటిది. ఎక్కడ కూడా పోస్టర్ అంటించినా అతుక్కోదు, అది పడిపోతూ ఉంటుంది. నాకు ఎలా తెలుసు అంటే, అక్కడ మేము చండీగఢ్లో మొట్టమొదటి రివైవల్ మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడ పోస్టర్స్లు అంటిద్దామని మన జోగారి మీటింగ్లు పెట్టినప్పుడు వెళ్తే ఎక్కడ కూడా మనం పోస్టర్లు అంటించలేకపోయాం. సో ఒక ఆయన వంగేవాడు, ఆయన మీద ఒకళ్ళు నిలబడేవాడు, పైకెక్కి బస్ స్టాప్ మీద ఇనుప వాటి మీద అంటించేవాళ్ళం. అది వేరే విషయంలేండి. సో నేను తలంచుకొని, జనరల్గా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తలంచుకొని వెళ్తూ ఉంటే నాకు అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి నా కొలీగ్స్ నన్ను చూసి ఎక్కువ నవ్వుతూ ఉండేవాళ్ళు. ఈ క్యా హై ఇద్దరు దిక్తానే, ఇలా తలంచుకొని ఇలా తలంచుకొని నడుస్తాడంటే అని రూమ్లోకి రాగానే ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు, బాగా ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. ఐ డి నాట్ బాదర్, బికాజ్ ఐ నో మై గాడ్, ఐ నో వాట్ గాడ్ హ్యాస్ టాట్ మీ విద్ ఇన్ మై హార్ట్. దేవుడు నా హృదయంలో చెప్పినవి నేను నేర్చుకుంటున్నాను కాబట్టి వాటి గురించి మనం పట్టించుకోలేదు. సో చూడండి ప్రియులారా, యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చూడండి, దేవుని యందు భయభక్తులకి ఒకసారి మనుషులు జోకులు వేస్తూ ఉంటారు. ఏంటి, నువ్వు తాగుతావా, తాగువా, సినిమా చూస్తావా, చూడవా, లేకపోతే ఏంటి ఇంకోటి ఏదో చేస్తావా, ఇవన్నీ ఇది కూడా చేయవా, ఇంకెందుకురా నువ్వు చావచ్చు కదా. చూడండి, యవనస్తుల మధ్య ఎలాంటి డైలాగ్స్ ఉంటాయి చూసారా. కానీ యోబు ఎలాంటి వాడంటే దేవుని ఎదుట యథార్థత కలిగినవాడు. అతడు యథార్థవర్తనుడు. యోబు గురించి పర్ఫెక్ట్ అని చెప్పలేదు, కానీ యోబులో కూడా ఎన్నో మిస్టేక్స్ ఉన్నాయి. మనం ఆ పుస్తకం అంతా చదివితే తెలుస్తూ ఉంటుంది. కానీ ఆయన దేవుని ఎదుట హీ ఈజ్ ఆనెస్ట్, యథార్థపరుడు. చూడండి, యథార్థ పరులను చూస్తే దేవుడు సంతోషిస్తాడు. అలాగే దేవుని భయం కలిగిన వాడట, చెడుతనాన్ని విసర్జించిన వాడట. దేవుని భయం కలిగిన వాడు చెడుతనాన్ని, బైబిల్ ఏం చెప్తుందో చూడండి.
దేవుని భయమే జ్ఞానమనియు దుష్టత్వాన్ని దూరంగా పారిపోవటమే వివేకమనియు. ఈ విషయం ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పారు? మీ పక్కన ఉన్న మీ మమ్మీ డాడీకో ఎవరికో చెప్పండి. ఈ క్విజ్కి ఆన్సరు ఇప్పుడే చెప్తాను అనుకోండి. ఇక్కడున్న ఇద్దరు కొద్దిమంది నా ముందు కూర్చున్నారు. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. దేవుని భయమే జ్ఞానమనియు దుష్టత్వానికి దూరంగా పారిపోవటమే వివేకమనియు చెప్పింది ఎవరు? ఎవరు చెప్పండి? ఎవరైనా గట్టిగా అరిచి చెప్పండి. ఎవరు చెప్పండి? ఎస్, నో. యోబు 28:28. నాకు తెలుసు మీరు సొలొమోన్ అంటారని. చూడండి, యోబు 28:28. కొన్ని వచనాలు ఇలా గుర్తుపెట్టుకోండి, చాలా మంచిది. యోబు 28:28 అనండి. యోబు 28:28 ఏమని ఉంది ఇక్కడ? మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఈ డిస్కోర్స్ ఎవరిది? 26వ అధ్యాయము, 27వ అధ్యాయము, 28వ అధ్యాయం యోబే చెప్పాడు. 26 మొదటి వచనంలో అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. 27 మొదటి వచనంలో యోబు ఇంకనూ ఉపమాన రీతిగా ఇట్లా నేను. అలాగే ఆ యోబు చెప్పుకుంటూ పోయాడు. 29 కూడా ఆయన చెప్పిందే, 29వ అధ్యాయం కూడా చూసారా? సో యోబు 28:28లో దేవుని భయమే జ్ఞానమని దుష్టత్వానికి దూరంగా పారిపోవటమని వివేకమని చెప్పింది సొలొమోను కాదు, ఆయన ఫాదరు డానియల్ కాదు, ఆయన ఫాదర్ డేవిడ్ కాదు. ఎందుకని చెప్తున్నానంటే కీర్తనలో కూడా ఒక చోట ఉంటుంది, కీర్తనాకారుడైనటువంటి దావీదు చెప్పినట్లు. వీళ్ళిద్దరు కూడా కాదు చెప్పింది. మొట్టమొదటి చెప్పింది ఈ మాట యోబ్. ఇట్ వాజ్ ద ఫస్ట్ బుక్ రిటన్ లాంగ్ బ్యాక్ బై యోబ్ డిస్కోర్స్లో మనం చూస్తాం. సో చూడండి ప్రియులారా, దేవుని భయం కలిగి ఉంటా నిజమైన జ్ఞానం. అలాగే దుష్టత్వానికి దూరంగా పారిపోవటం నిజమైన వివేకం. ఇవి యవనస్తులుగా మనకి నిజమైన ఆస్తులు. చాలామందికి ఈ ఆస్తి మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళ ఆస్తి అంతా దేని మీద ఉంటుందంటే ఒరకిల్లో, లేకపోతే లేదా అమెరికాలో, లేకపోతే ఇండియాలో టాప్ కంపెనీలో జాబు, లేకపోతే మెట్రో సిటీలో 3 అంతస్తుల బిల్డింగు. వీటి మీద ఇవి మనకి నిజమైన ఆస్తి అనుకుంటాం. నో, ఫర్ ఎ క్రిస్టియన్ రియల్ పవర్, రియల్ విజ్డమ్, రియల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్, ఈజ్ ఇన్ డిపార్టింగ్ ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్. చూడండి, యోబుకి గొప్ప ఆస్తి కూడా ఇచ్చేశాడు దేవుడు. 3వ వచనంలో కనుక చూస్తే అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. చూసారా, యోబు ఎంత దేవుని భయము కలిగిన వాడు, ఎంత దుష్టత్వానికి దూరంగా పారిపోయాడంటే ఆ రోజుల్లో ఇలాగూ హర్డ్స్ అంటే గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, ఆడుగాడిదలు ఎస్పెషల్లీ బరువులు మోసి, ఇవి ఆస్తి. ఈ రోజుల్లో మనకి ఎలాగూ బ్యాంక్ బ్యాలెన్స్, గోల్డ్, అలాగే ఫ్లాట్, ల్యాండ్, వీటి మీద మనం ఎలా పెడతామో అలాగే ఆ రోజుల్లో ఇవి ఆస్తి. ఎంత ఆస్తిపరుడంటే తూర్పు దిక్కు జనులందరిలో ఇతడే. ఇప్పుడు మనకు వస్తూ ఉంటుంది కదా బిజినెస్ టుడేలో, ఆసియాలో ఆస్తిపరుడు ఎవరు? ధీరుభాయ్ అంబానీకి ఆసియాలో ఎంత ర్యాంక్ ఉంది, ఏ ర్యాంక్ ఉంది? ఇటువైపు మధ్య ఆసియాలో లేదా ప్రపంచంలో బిల్ గేట్స్ ఎన్నో ర్యాంకు. చూడండి, అలాంటి ఆస్తితో దేవుడు ఆయన నమ్మగలిగాడు. ఎందుకంటే ఆయనకి దేవుని భయం అనేటువంటి యథార్థంగా ఉండేటువంటి వైఖరి ఉంది కాబట్టి. చూడండి ప్రియులారా, ఈరోజు మనం యోబు యొక్క జీవితంలో మొదటి 3, 4, 5 వచనాల్లో ఒక నిజమైన దేవుడు మెచ్చినటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి వైఖరులు మనం నేర్చుకుందాం.
ఎందుకంటే దేవుడు యోబును చూసి సైతానికి సాక్ష్యం చెప్పాడు. నా సేవకుడవైన యోబును చూచితివా అని ఎవరికి చెప్పాడు? దేవుడు సైతానికి చెప్పాడు. మనం సాక్ష్యం ఎక్కడ కావాలనుకుంటాం? చర్చిలో, స్టేజ్ మీద మంచి మంచి మాటలు, అక్కడ కాదండి. అక్కడ ఉండాలి, మంచిదే. మన సాక్ష్యం ఎక్కడ ఉండాలి? మంచి సాక్ష్యం దేవుడు మన గురించి చెప్పగలిగేదిగా ఉండాలి. అది గొప్ప సాక్ష్యం. అంటే మంచి సాక్ష్యం ఏదో అంటారు కదా, ఈ అన్నకు మంచి సాక్ష్యం ఉందండి అంటారు కదా. అలాగే ఈ అక్కకి మంచి సాక్ష్యం ఉంది, ఈ అంకుల్కి మంచి సాక్ష్యం ఉంది, ఆయన చాలా కష్టాలు పడి సేవ చేశాడు అంటారు కదా. అలాగే దీనిలో కూడా ర్యాంకులు ఇస్తే మంచి సాక్ష్యం అంటే ఏంటంటే ఇది మంచి సాక్ష్యం. మొట్టమొదటి పుస్తకంలో, దేవుడు రాసిన మొట్టమొదటి పుస్తకంలో దేవుడు సైతాన్ని చూసి నా సేవకుడు అయిన యోబును చూసితివా అని అన్నాడు. చూసారా? దేవుడు మనల గురించి కూడా అలా చెప్పగలగాలి. ఎవరికి? ఇక్కడున్న పెద్దలకి, లేకపోతే హెడ్ క్వార్టర్స్లో ఉన్న పెద్దలకి కాదు. దేవుడు మన గురించి సైతాన్తో చెప్పగలగాలి. హ్యావ్ యూ సీన్ దిస్ మై బాయ్? ఈయన ఈ విషయంలో అసలు తప్పిపోడు. ఈయన ఆడపిల్లల విషయంలో ఈయనలాగా ఉండేటువంటి జాగ్రత్త కలిగిన వ్యక్తి లేడు అని మన గురించి చెప్పగలడా? దేవుడు చెప్పగలడా? డబ్బులు ఈయన కనుక ఇస్తే అందులో పొల్లు పోకుండా లెక్కలు చెప్తాడు అని చెప్పగలడా దేవుడు? చూడండి, క్రిస్టియన్ సర్కిల్లో డబ్బులు ఎవరికైనా ఇవ్వాలంటే చాలా భయం. ఎందుకంటే డబ్బులు రాగానే కోపిడి గూమో చేతాయి, బుర్ర తిరిగిపోద్ది మనుషులకి. గొప్ప 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 దైవజనులకే బుర్ర తిరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే డబ్బుకి అంత శక్తి ఉంది. దేవుడు ఎంత డబ్బు ఇచ్చి, ఎంత ధనాన్ని ఇచ్చి దేవుడు యోబుని నమ్మగలిగాడో చూడండి. ఆయనకున్న మనీ పట్ల ఉన్న యాటిట్యూడ్ చూడండి. అంత ఇదిగా ఉన్నా కానీ దేవుని భయాన్ని వదలలేదు ఆయన. అంత ఆస్తి ఉన్నా కానీ తూర్పు దిక్కున ఉన్న వారందరిలో కూడా ఆయనే ఆస్తిపరుడట. చూడండి, యవనస్తులుగా మనం ఈ యాటిట్యూడ్ని నేర్చుకోవాలి. దేవుడు మనల్ని నమ్మగలిగేవాడిగా ఉండాలి. దేవుడు మనల్ని నమ్మగలిగేవాడిగా. చూడండి, చర్చిల్లో జనరల్గా మనీ మ్యాటర్స్ వచ్చేవారికి ఏదైనా పెడతారు, మీరు గమనించలేదు. అది పౌలే నేర్పాడు. నీతో పాటు తీతును ఆయన్ని కూడా ఇచ్చి పంపిస్తున్నానని 2 పేర్లు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మనీ మ్యాటర్స్ ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ 2 or 3 పీపుల్. ఎందుకంటే మనీ గొప్ప గొప్ప వాళ్ళే మార్చేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు దేవుని కుమారుడై ఉండి ఈ లోకంలో 12 మంది శిష్యులను పెడితే, 12 మంది శిష్యులను ఎంచుకుంటే ఒకడు మటాష్ ఎగిరిపోయాడు. ఎలా ఎగిరిపోయాడు అంటారు? మనీ సంచి ఆయన దగ్గర పెడితే రోజు కొంచెం కొంచెం తీయటం మొదలుపెట్టాడు ఆయన. ఒక స్టేజీ 3 సంవత్సరాల వరకు దేవుడు ఈ మనీ తీస్తుంది ఆయన అని ఎవరికి చెప్పలా. నేర్చుకుంటాడు అనుకున్నాడేమో, ఎందుకంటే ఆయన ఎన్నుకున్నప్పుడు మంచోడే ఆయన. దేవుడు ఒక రాత్రంతా ప్రార్థన చేసి 12 మందిని ఎన్నుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎన్నికలో తప్పులేదు. కానీ మనీ ఎంత శక్తి ఉందంటే యేసుక్రీస్తు ప్రభు ఒడిలో పక్కన కూర్చున్న వాడిని కూడా ఇట్లా ఎత్తుకొని నరకంలోనికి తీసుకెళ్ళగలిగే అంత శక్తి ఉంది మనీకి. అందుకని దేవుడు ఒక మాట అన్నాడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు అన్న మాటలే ఇవి. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఏ సేవకుడు 2 యజమానులను సేవింపలేడు, వాడు ఒకని ప్రేమించి ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరిని సేవింపలేరని చెప్పాను. ఇప్పుడు బ్లాక్ ఆపోజిట్ ఏంటండి? వైట్ కదా, అంతే కదా. ఆకాశానికి ఆపోజిట్ ఏంటి? భూమి కదా. ఆకాశం భూమి అంటారు కదా. అది నలుపైన తెలుపైన అంటారు కదా, అంతే కదా.
అలాగే దేవుడు అన్నప్పుడు ఆపోజిట్ ఏమనాలి? అది దేవుడైనా దెయ్యమైనా అనాలి కదా. దేవుడైనా సాతాన్, దేవునికి ఆపోజిట్ సైతాన్ అనాలి కదా. కానీ దేవుడు ఏమన్నాడు ఇక్కడ? యేసుప్రభు అన్నాడు. ఇది ఏమన్నాడు? మీరు దేవునికిని దేవుడు ఈక్వల్లీ ఆపోజిట్ అనుకున్నటువంటి వ్యక్తి ఎవరు? సైతాన్ కాదు. అంటే సైతాన్ని సిలువలో ఓడించి పడేశాడు. కానీ తన ఒడిలో ఉన్నటువంటి శిష్యుల్ని రక్షించుకోలేకపోయాడు దేవుడు. చూసారా ఎంత శక్తి ఉందో ఒడిలో ఉన్నటువంటి. ఎందుకంటే యూదా పక్కనే ఉన్నాడు. ఎవరు ప్రభురాత్రి భోజనం ఇస్తా ఉన్నప్పుడు పేతురు అడుగుతున్నాడట యోహాన్ని, ఆయన అప్పగించేది ఎవరు అంటే, ఇలా పేతురు యోహాను ఆనుకొని ప్రభువుని అడిగాడట, ఎవరు ప్రభు అంటే, ఆయన రొట్టె ఇందులో ముంచి ఎవరికి ఇస్తున్నాను ఆయన అంటే తన పక్కనే ఉన్నాడు. ఇట్స్ వెరీ క్లోజ్. హీస్ ఎంత క్లోజ్ కాకపోతే ఆయన వెళ్ళి యేసు ప్రభువుని ముద్దు పెట్టుకోగలడు. చూసారా, యేసు ప్రభువుని ముద్దు పెట్టుకున్నాడు ఆయన. యేసు ప్రభు ఒళ్ళో నుంచి తీసుకెళ్ళిపోతుంది మనీ. అందుకనే మొదటి తిమోతిలో కూడా ఇంకో విషయం ఉంటుంది చూడండి. మొదటి తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. మొదటి తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయి, చూసారా, విశ్వాసము నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూసారా, విశ్వాసంలోంచి తొలగిపోతారు డబ్బుల ద్వారా. విశ్వాసంలోంచి తొలగిపోతారు, తమ్మును తామే పొడుచుకుంటారట. నానా బాధలతో తమను తాము పొడుచుకుంటారట. చూసారా, అంత డేంజర్ మనీ. చూడండి, మరి మనకు అవసరం కదా. మనీ మనకు అవసరం కదా. మనీ లేకుండా ఎవరైనా ఉంటామా మనం? అందరికీ అవసరమే. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ధనము యొక్క అపేక్ష. చూడండి, ఇంత ధనం ఉన్నా కానీ యోబుకి ధనము యొక్క అపేక్ష లేదు. ఏం అపేక్ష ఉంది? దేవుని భయం అనేటువంటి అపేక్ష ఉంది. దేవునికి విరోధంగా నేను కానీ నా పిల్లలు కానీ ఒకవేళ పాపం చేశారని లేదు, ఒకవేళ పాపం చేశారేమో అనేటువంటి భయం ఉన్నది ఆయనకి అని ఆయన లేచి ఉదయాన్నే బలులు అర్పిస్తూ ఉండేవాడట. చూసారా, దిస్ ఈజ్ ద యాటిట్యూడ్. వన్ యాటిట్యూడ్ ఈ మూడో వచనంలో మనం నేర్చుకోవచ్చు యోబు జీవితం ద్వారా. ఏంటిది అది? వాట్ ఈస్ ద యాటిట్యూడ్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ మనీ? అంత ఆస్తి ఉన్నా కానీ ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ దేర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ జోబ్. ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ జోబ్. చూడండి, మనకు అనేక సార్లు లవ్ ఆఫ్ మనీ మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది వేరే జాబ్కి వెళ్ళటానికి, లేదా గల్ఫ్కి వెళ్ళటానికి, అమెరికా వెళ్ళడానికి. ఐఎమ్ నాట్ సేయింగ్ వేరే జాబ్లోనికి, బెటర్ జాబ్లోకి వెళ్ళటానికి ఇట్స్ నాట్ రాంగ్. గల్ఫ్కి వెళ్ళటం రాంగ్ అని నేను చెప్పడం లేదు, అమెరికా వెళ్ళటం రాంగ్ అని నేను చెప్పట్లేదు. బై ఆల్ మీన్స్, ఇఫ్ యూ కెన్ గెట్ ఇన్ టు ఎ వెరీ గుడ్ జాబ్, గెట్ ఇన్ టు ఎ వెరీ గుడ్ జాబ్ వేర్ యూ కెన్ ఎర్న్ బెటర్ ఫ్రమ్ ద పొజిషన్ వేర్ యు ఆర్ ఇన్ గాడ్స్ విల్. దేవుని చిత్తంలో we must examine our motives. See, Bible unearths the motives of our heart. దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఎటువంటి బలమైన వాడి కలిగిన ఖడ్గము కంటే పదునైనది, ప్రాణ ఆత్మలను మూలుగను విభజించినంతగా దూరతదట. దేవుని వాక్యాన్ని చదివితే మన హార్ట్ యాటిట్యూడ్లో ఉన్నటువంటి ఈవిల్ని బయటికి తీసుకొస్తుంది. అది దేవుని వాక్యానికి ఉన్నటువంటి గొప్ప గుణలక్షణం అది. సో యోబు జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకుంటాం? ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. అతనికి ఎంతో ఆస్తి ఉన్నా కానీ దాని మీద ఆయనకి మనసు లేదు. మీరు అడగ చాలామంది యవనస్తులు అనేక సార్లు, అన్న నాకు ఇక్కడ కన్నా అక్కడ బెటర్ జాబ్ వస్తుంది, నేను అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా
I always tell people, see the motive behind your moving. The motive behind your moving. చూడండి, నేను ఇంతకుముందు నైవేలి లిగ్నైట్ అనే కార్పొరేషన్లో అనే చోట నేను ఒక 7-8 నెలలు పనిచేశాను. అక్కడి నుంచి నేను ప్రతి ఆదివారం, ఈ మధ్య నిన్నే ఆయన ఫ్యూనరల్ జరిగింది, విఎస్ నేసమని, ఈజ్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుడు నాకు ఆయనతో ఒక 8-9 నెలలు ఆయనతో ఉండి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేశాడు. ఆయనకి పిల్లలు లేరు, కానీ దేవుడు ఆయన సేవలోకి వచ్చినప్పుడు నీకు ఎంతోమంది దేవుని యందు పిల్లలు అన్నారట. ఎవ్రీ సాటర్డే ఎంతో 700-800 కిలోమీటర్లు, జయకుమార్ అనేటి 700 కిలోమీటర్ల నుంచి ఆయన దగ్గర ప్రభువుని తెలుసుకున్నాడు కాబట్టి రాత్రంతా ప్రయాణం చేసి 3 గంటలకు వచ్చేవాడు. 3 గంటలకు ఆయన కోసం ఉపవాస ప్రార్థన చేసేవాడు. ఆయన 8 గంటలకు మేము వెళ్ళేవాళ్ళం అన్నమలై నగర్ నుంచి, అన్నమలై నగర్కి, ఫెలోషిప్ యూత్ సెంటర్కి, నైవేలి నుంచి. ఆ నైవేలికి పాండిచేరి అనేది 60 కిలోమీటర్ దూరం. అందరూ సాటర్డే నైట్ బీర్ తాగడానికి, ఎందుకంటే అక్కడ బీర్ 12 రూపాయలకే దొరికేది, అందరూ బీర్ తాగడానికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ నేను మాత్రం నా బ్యాగ్ తీసుకుని, బైబిల్ తీసుకుని ఈ నేసమని అంకుల్ దగ్గరికి వెళ్ళేవాడిని. మా కోసం ఆయన 6:30 నుంచి 8:30 వరకు ఒక ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయేది అక్కడ ఉన్న అన్నమలై యూనివర్సిటీ వాళ్ళ కోసం. 8:30కి మేము వెళితే 9 గంటలకు మాకు ఇంకొక ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టేవాళ్ళు. ఆయన 9 గంటల నుంచి 11 వరకు మాతో ప్రార్థన చేసేవాళ్ళు. 1 గంటకి జయకుమార్ పట్టుకోట నుంచి వచ్చేవాడు, ఆయన కోసం అంటే 1 గంటకు లేచి ఇంకో ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టి 3 గంటలకు ఆయన నిద్రపోయేవాడు. Such men of God we rarely see such God's people. God gave me some 8-9 months ఆయన దగ్గర ఉండి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, గాడ్లీనెస్ని నేర్చుకోవడానికి. చూడండి ప్రియులారా, దేవుని వాక్యం మనకి ప్రాక్టికల్ గాడ్లీనెస్ నేర్పుతుంది. ప్రాక్టికల్ విషయాల్లో, యాటిట్యూడ్స్లో, వైఖరిలో మనం ఎలాగుండాలో దేవుని వాక్యం మనకు నేర్పుతుంది. యోబుకి అలాంటి వైఖరి ఉన్నది. యోబుకి అలాంటి మంచి వైఖరి ఉండినది. ఏంటది? మనీ హ్యాస్ నాట్ గాన్ ఇన్ టు హిస్ హెడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ we shift from one place to other place just for a better living, a better earning, not with an attitude whether it is in the will of God. By my moving to this new job or a new place, what am I going to gain in terms of God, or what am I going to lose by going away from God? దేవునికి నేను దేవుని దగ్గరగా ఉండకుండా నేను ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతున్నానా అనేటువంటి ఆలోచన ధోరణి మనకు ఉండదు. అందుకనే చాలామంది మనీ పర్సూట్తో ఇటు అటు వెళ్ళేవాళ్ళు దే ఎండ్ అప్ ఇన్ మిజరీ. వాళ్ళ జీవితాల్లో భయంకరమైనటువంటి మిజరీలోనికి వెళ్ళిపోతారు. చూడండి ప్రియులారా, కాబట్టి మనకి ఈ విషయంలో యోబు ఎంతో మాదిరిగా ఉన్నాడు మనకి. అలాగే 4వ వచనంలో చూస్తే, 4వ వచనంలో అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూడుకున్నప్పుడు తమ 3 అక్క చెల్లెండరు ప్రేమతో తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలువనంపించు వచ్చిరి. చూడండి, ఆయనకి 7 కుమారులు ఉన్నారని ఉంది. 7 కుమారులు, అతని కుమారులందరూ వంతుల ప్రకారం చొప్పున అనుదినము. చూడండి, ఇది బైబిల్లో, తెలుగు బైబిల్లో అనుదినము అని ఉంటుంది, కానీ చాలా ట్రాన్స్లేషన్స్ తెలుగులో ప్రాపర్గా లేవు. ప్రాపర్గా లేకపోతే మనకి ఆ మీనింగ్ సరిగ్గా తెలియదు. మీరు ఇంగ్లీష్లో చూస్తే ఆన్ హిస్ డే అని ఉంటుంది NASBలో. అలాగే KJVలో చూస్తే ఆన్ అపాయింటెడ్ డే. వీళ్ళు అనుదినము ఫీస్ట్ చేసుకోవట్లేదు. ఇప్పుడు 7 కుమారులు ఉన్నారంటే 7 కుమారులు ప్రతిదినము ఒక చోట కూడి విందు చేసుకుంటున్నారని కాదు. నేను ఈ వచనాన్ని ఫస్ట్ చదివినప్పుడు ఇదేదో బాగుంది, యోబిల్లు వీళ్ళకి 7 కుమారులు ఉన్నారంట. 7 కుమారులు ప్రతిదినం, వారానికి 7 రోజులు, ప్రతిరోజు ఒక చోట చేరి పార్టీ చేసుకుంటున్నారట అని అనుకున్నాను నేను ఇది చదివి. నో ఇంగ్లీష్లో మీరు చదివితే చాలా తెలుస్తుంది. ఆన్ హిస్ డే అంటే మేబీ ఆన్ ఏ January 1st ఆర్ ఆన్ ఏ బర్త్డే ఆఫ్ ఈచ్ పర్సన్ ఆర్ ఆన్ ఏ అపాయింటెడ్ డే. అపాయింటెడ్ డే అంటే ఏంటి? జనరల్గా బర్త్డేయో, లేకపోతే మనకి మన ఫ్యామిలీలో జనరల్గా ఏదన్నా ఒక అకేషన్ ఉంటే మనకి ఆ అకేషన్లో జనరల్గా ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క డే ఉంటుంది.
ఆ డేలో అందరూ గ్యాదర్ అయ్యి, ఫ్యామిలీస్ అంతగా అయ్యి, అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్. చూడండి, అలాగే ఇక్కడ మనం ఏం చూస్తాం? యాటిట్యూడ్ టువర్డ్స్ ఫుడ్, ద లవ్ ఆఫ్ ఫుడ్. కొంతమందికి ప్రతిరోజు సాయంత్రానికి ఏదో విధంగా ఒక పార్టీ అవ్వాలి. పంజాబీ యాటిట్యూడ్ అంటారు. వాళ్ళకి పంజాబీ యాటిట్యూడ్ అంటే ఏంటంటే, సాయంత్రానికి ఏముండాలి వాళ్ళకి? పగలంతా బాగా పనిచేస్తారు. చూడండి, హార్డ్ జాబ్స్ అన్ని పంజాబ్ వాళ్ళే చేస్తూ ఉంటారు. సర్దార్లు వాళ్ళు పంజాబ్లో మంచి హార్డ్ చేస్తారు. అలాగే ఈ చాలా హార్డ్ జాబ్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళే చేస్తారు. వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే, సాయంత్రానికి ఏముండాలి? చికెన్ లెగ్ ఉండాలి, పటియాలా పెగ్ ఉండాలి అంటారంట వాళ్ళు. అంటే తాగటం, తినటం. సాయంత్రానికి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వర్క్ హార్డ్, పార్టీ హార్డర్. జనరల్గా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్న వాళ్ళకి యాటిట్యూడ్ ఉంటుంది. ఉదయాన్నే లేచి మధ్యాహ్నం దాకా బాగా పనిచేస్తారు. వాళ్ళు 7 గంటలకే వెళ్ళిపోతారు, 3 గంటల దాకా పనిచేస్తారు, 2 గంటలు 3 గంటల దాకా పనిచేస్తారు, వచ్చేస్తారు, ఒక న్యాప్ తీసుకుంటారు. సాయంత్రం దే విల్ లుక్ ఫర్ వన్ అకేషన్. ఏంటిది? వాడి బర్త్డే, వీళ్ళ పిల్ల బర్త్డే, వాళ్ళ మ్యారేజ్ డే, వీళ్ళ మ్యారేజ్ డే, వీళ్ళది ఏదో ఒక డే తీసుకొస్తారు. ఇప్పుడు చూడండి, ప్రతి క్యాలెండర్లో ప్రతిరోజు ఏదో ఒక డే ఉంటూనే ఉంటుంది. చూడండి, వీళ్ళు అనుదినము కాదు, on their day there is absolutely nothing wrong for us to enjoy good food on a particular day. God is not against it, but God's word very clearly speaks about this attitude of love of food. మీరు కనుక గమనిస్తే, ఆదామును అవ్వను పరీక్షింపబడినప్పుడు ఇట్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఫుడ్. యాకోబు తన ఏశావు వాళ్ళు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంది ఇన్ ద టెస్టింగ్ ఆఫ్ ఫుడ్. యేసుక్రీస్తు ప్రభు శోధించబడింది ఇన్ ద ఏరియా ఆఫ్ ఫుడ్. చూడ ప్రియులారా, కానీ యోబు యొక్క జీవితంలో, యోబు యొక్క కుటుంబంలో ఏముందో చూడండి. దెర్ ఈజ్ అ పార్టీ, దెర్ ఈజ్ అన్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఫుడ్, బట్ ఇట్ ఈస్ ఇన్ ఇట్స్ డే, ఇన్ ఇట్స్ ప్లేస్. యవనస్తులుగా మనకి ఆ యొక్క వైఖరి అలవాటు ఉందా? ఆ యొక్క వైఖరి ఉందా మనకి? లేక భోజనమే, పానమే మన యొక్క జీవితాన్ని తిప్పేదిగా ఉందా? చాలామందికి అలాగే ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసి సాయంత్రం అయ్యే వరకు ఏముండాలి? బిర్యానీ ఉండాలి, లేకపోతే ఈ లోకంలో జీవించే వాళ్ళు ఏమంటారు? మొక్కు ఉండాలి, చొక్కు ఉండాలి, అంటూ ఉంటారు దరిద్ర మాటలు. చూడండి, గాడ్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ వాట్ యు కాల్ ఎంజాయింగ్ విత్ ఎ గుడ్ ఫుడ్, బట్ ది యాటిట్యూడ్ దట్ యూ హ్యావ్, అంటే ఈ భోజనం పట్ల నీకున్నటువంటి వైఖరి, అది నిన్ను తిప్పేదిగా ఉండకూడదు. మనం చాలా ఎగ్జాంపుల్ చూస్తాం. ఏలీ కుమారులు, వాళ్ళు దేవుని మందిరంలోనే ఉన్నారు, కానీ వాళ్ళ వైఖరి చూస్తాం. భోజనం పట్ల, నాన్ వెజ్ పట్ల వాళ్ళకున్న వైఖరిని మనం చూస్తాం. ఆ వైఖరిని బట్టి ఏమైపోయారు? అల్టిమేట్లీ దే హ్యావ్ బికమ్ అడల్టరర్స్ అండ్ దే హ్యావ్ గాన్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. ఏలీని కూడా మనం చూస్తే, ఆయన లైఫ్ స్టైల్ అదంతా కూడా చూస్తే, ఆయన వైఖరి భోజనం పట్ల సరిగ్గా ఉన్నట్లు మనం చూడం. కానీ యోబు జీవితం, యోబు యొక్క కుటుంబ జీవితంలో, యోబు యొక్క జీవితంలో ఈ 4వ వచనం కనుక మనం చూస్తే, ద ఎంజాయ్మెంట్ ఆఫ్ ఫుడ్ ఈస్ దేర్, బట్ ఇట్ ఈస్ ఇన్ ఇట్స్ ప్లేస్. అది దాని స్థానంలో ఉన్నది. చూడండి ప్రియులరా, మనం ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు తీసుకొని మొట్టమొదటిగా రాశాడు. ఇలాంటి వ్యక్తి యొక్క జీవితాన్ని సైతాను దగ్గర తీసుకువెళ్ళి చెప్పాడు, చూసావా నా యొక్క సేవకుడైనటువంటి యోబుని, నా సేవకుడైనటువంటి యోబుని నువ్వు చూసావా? భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడు లేడు అని
దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన యొక్క జీవితాన్ని మనం పరీక్షించి చూస్తే ఈ యొక్క వైఖరులను మనం చూస్తాం. మనీ పట్ల ఎలాంటి ఆయనకు వైఖరి ఉంది, అలాగే ఫుడ్ ఇంకొక వైఖరి కూడా మనం చూస్తాం. 5వ వచనంలో 3-4 వచనంలో మనం చూసినట్లుగా 5వ వచనంలో ఇక్కడ మనం ఏం చూస్తాం, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తన హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. చూడండి, ది యాటిట్యూడ్ టువర్డ్స్ స్లీప్. అరుణోదయమున ఆయన లేచాడట. అరుణోదయమున లేచి నా పిల్లలు ఈ విందు చేస్తూ ఏమన్నా దేవుని దూషించారేమో, ఏమన్నా పాపం చేశారేమో అనేటువంటి భయంతో, పర్హాప్స్ దే మైట్ హ్యావ్ డన్, ఒకవేళ చేశారని లేదు బైబిల్లో, చేసినట్టుగా ఎవిడెన్స్ లేదు, కానీ ఒకవేళ పాపం చేశారేమో అని ఉదయాన్నే లేచాడట. చూడండి ప్రియులరా, ఈయన యొక్క జీవితంలో నుంచి ఇంకొక వైఖరి మనం నేర్చుకోవచ్చు. పెందలాడే లేవటం, నిద్ర లేవటం, ది యాటిట్యూడ్ టువర్డ్స్ స్లీప్. చూడండి, ప్రావెబ్స్లో ఒక మంచి మాట ఉంటుంది, లవ్ నాట్ ద స్లీప్ లెస్ దౌ కమ్ టు పావర్టీ. సామెతలు 20వ అధ్యాయం, సామెతలు 20వ అధ్యాయం, సామెతలు 20వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 20వ అధ్యాయం 13వ వచనం, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తిని విడువము. నిద్రపోవటం తప్పండి? నిద్రపోవటం తప్ప? నిద్రపోకుండా ఎవరైనా ఉండగలరా? ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 6 నుంచి లేకపోతే 8 గంటల వరకు, చిన్నపిల్లలు అయితే 9 గంటలు 8 గంటలు వాళ్ళకి అవసరం. మనకు కూడా 5-6 గంటలు అవసరం. నేను ఇప్పుడు ఈయన చెప్తున్నాను కదా, నేసమణి అంకుల్, ఆయన ఒక 3-4 గంటలు నిద్రపోయాడట, అంతే. 3-4 గంటలు నిద్రపోయాడట. కానీ ఆయన 3-4 గంటలు నిద్రపోయాడని చాలా ఎర్లీగా చనిపోయాడా? హీ ఈజ్ ఇన్ లేట్ 70s, ఐ థింక్ లేట్ 70s ఆర్ 73 ఆర్ 75. చచ్చిపోం మనం, పెందలాడు లేస్తే కొంతమంది పెందలాడే లేచి ప్రార్థన చేసుకోవాలి లేదా బైబిల్ చదువుకోవాలంటే ఏదో చచ్చిపోతున్నట్టే అనుకుంటారు. చచ్చిపోమయ్యా, చచ్చిపోం. అరుణోదయమునే లేచి, యోబు యొక్క వైఖరిది చూసారా? పెందలాడే లేస్తున్నాం మనం. పోనీ రాత్రులు జాబ్ ఉన్న వాళ్ళు వేరే అర్థం. ఇప్పుడు ఏంటి, అవుట్ సోర్సింగ్ జాబ్ అంటున్నారు కాబట్టి నైట్ షిఫ్ట్ ఉన్నవాళ్ళు, లేకపోతే వాళ్ళు, అది వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. వాళ్ళైనా సమయాన్ని జాగ్రత్తగా నియంత్రించుకుంటే, జాగ్రత్తగా వాడుకుంటే ఆ 24 గంటల సైకిల్ని జాగ్రత్తగా వాడుకోవచ్చు. గాడ్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ స్లీప్, లైక్ గాడ్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ మనీ, గాడ్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ ఫుడ్, గాడ్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ స్లీప్. ఈ 3 కూడా ఈయన జీవితంలో ఉన్నాయి. కానీ ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. దెర్ ఈజ్ నో లవ్ ఫర్ ఇట్, దెర్ ఈజ్ నో లవ్ ఆఫ్ మనీ, దెర్ ఈజ్ నో లవ్ ఆఫ్ ఫుడ్, దెర్ ఈజ్ నో లవ్ ఆఫ్ స్లీప్. The love of all these 3 things, Bible speaks very clearly. ఈ 3 మీద ఆసక్తి, ప్రేమను గురించి బైబిల్ తప్పకుండా ఎంతో వార్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. The love of money is root of all evil. The love of food is the doom of many people. Many people. భోజనం యొక్క ప్రీతితో అనేక మంది నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. అలాగే లవ్ ఆఫ్ స్లీప్. మన యవ్వనకాల జీవితాన్ని మనం నియంత్రించుకుంటే, జాగ్రత్తగా మన సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటే ఎంతో మనం ప్రయోజనకరంగా మన జీవితాన్ని, మన సమయాన్ని గడపవచ్చు. టైం ఎక్కడుందండి అంటారు కొంతమంది. ఏమండి, ఎవరికైనా 26 గంటలు ఎవరైనా ఇచ్చాడా దేవుడు? పెందలాడే లేచేవాళ్ళు ఎవరు లేస్తున్నారు? వాళ్ళకి ఏమన్నా దేవుడు పక్షవాతం 28 ఇచ్చాడు? వాళ్ళకి వేరే క్లాక్ ఇచ్చాడా? వాళ్ళకి వేరే క్లాక్ను నీకు వేరే క్లాక్ ఇచ్చాడా? నో.
అందరికీ ఇవ్వబడింది 24 గంటల క్లాక్. మీ ఇంట్లో ఏమన్నా 1 నుంచి 13 లేకపోతే 1 నుంచి 22 ఉన్న క్లాక్ ఉందా? నో, అందరికీ 1 నుంచి 12 వరకు ఉన్నటువంటి క్లాకే, 24 గంటల క్లాకే ఉంది అందరికీ. వాట్ ఈజ్ అవర్ యాటిట్యూడ్? చూడండి, లాస్ట్ సండే మనం వింటా ఉన్నాం ఏమని? శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనము, కానీ ఆత్మ సంబంధమైన సాధకము ఈ జీవితంలో, రాబో జీవితంలో కూడా మనకి ప్రయోజనకరంగా ఉంటుందని బాపూజీ అని చెప్పారు కదా, విన్నారా? శరీర సంబంధమైనటువంటి ఈ 3 వైఖరులు ఏంటవి? లవ్ ఆఫ్ మనీ, లవ్ ఆఫ్ ఫుడ్, లవ్ ఆఫ్ స్లీప్. దీస్ 3 they will be there in our life, but they will never master in our life. నాట్ లవ్, దేర్ విల్ బి దేర్ అంటే అవి ఉంటాయి అంటే ప్రేమ ఉంటుంది అని అంటలేదు. మనీ ఉంటుంది మన జీవితంలో, అలాగే భోజనం ఉంటుంది, అలాగే నిద్ర ఉంటుంది. కానీ బైబిల్ క్లియర్గా ఈ 3 మీద ఉన్నటువంటి అత్యాసక్తిని గురించి మాట్లాడుతుంది. వాటి 3 మీద జయం ఉన్నటువంటి వ్యక్తిగా మనం యోబు జీవితాన్ని మనం చూస్తాం. 3వ వచనంలో ద లవ్ ఆఫ్ మనీ లేనట్లుగా, అలాగే 4వ వచనంలో భోజనం ఆయన మీద నియంత్రణ చేయనట్లుగా, అలాగే 5వ వచనంలో ద లవ్ ఆఫ్ స్లీప్ ఆయన జీవితంలో లేనట్లుగా మనం చూస్తాం. ఈ 3 విషయాల్లో యవ్వన కాలంలో ఉండగా మనం మంచి యాటిట్యూడ్ని, మంచి వైఖరిని మనం నేర్చుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి. చూడండి, అది కొంతమంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎలా ప్రార్థన చేస్తూ ఉంటారు? ప్రభువా, నేను తినకుండా చేయి ప్రభువా. చూడండి, వాళ్ళకు కూడా నేను ఒక వాక్యం చెప్పాలని చూస్తాను. హోలీ స్పిరిట్ వల్ల కొన్ని విషయాలు దేవుడు చేస్తాడు, కొన్ని మనం చేయాలి. సామెతలు 23వ అధ్యాయం, సామెతలు 23వ అధ్యాయం 2వ వచనం. సామెతలు 23వ అధ్యాయము 2వ వచనం. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. కత్తి ఎవరు పెట్టాలండి? ఎవరు పెట్టాలి? మనమేమంటాం? ప్రభువా, నువ్వు నా గొంతుకి కత్తి పెట్టు ప్రభువా అంటాం. దేవుడు పెట్టాడు కత్తి. ఎవరు పెట్టాలి? మనం పెట్టాలి. అది ఎక్కడుండాలో అక్కడే ఉండేటట్లు మనం పెట్టాలి. ఎందుకంటే శరీరం మంది కదా. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి దేవుణ్ణి పెట్టనిము అని ఉందా? లేదు, అది మనం పెట్టాలి. అలాగే పెందలాడే లేచి యేసు ప్రభు ఇంకను పొద్దుపోకముందే ఇంకను వెరీ ఎర్లీ హీ గెటప్ అండ్ వెంట్ అలోన్ టు ఎ ప్లేస్. యేసు ప్రభు జీవితంలో చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35, 3వ అధ్యాయంలోను. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఈ అలవాటు ఉందా మనకి? ఈ వైఖరి ఉన్నదా? యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి వైఖరి. ఈ వైఖరి మనకు నేర్చుకున్నట్లయితే మనం కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం. అలాగే 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు సైతాను వచ్చి యేసుక్రీస్తు ప్రభువును శోధించింది. 40 దినములు చూడండి, బాగా 40 దినముల తర్వాత ఆకలి ఎలా ఉంటుందో మనకు తెలియదు రండి. ఆ లెవెల్ మనకి ఇంకా రాదు. మన 2 రోజులు కాదు, ఒక పూట ఉపవాసం ఉండేవారికే మనకి సొంగబడిపోద్ది, అదిరిపోతుంది, చాలా కష్టంగా ఉంటుంది. 40 దినముల తర్వాత ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి కొనగా, అంటే అది భయంకరమైన ఆకలి ఉంటుంది. అలాంటి ఆకలి ఉన్నప్పుడు ఇంత ఉప్పు ఇంత కారం ఇచ్చినా లేకపోతే ఏమున్నా ఏదో విధంగా మన శక్తిలో ఉన్నది చేసేస్తాం. కానీ సైతాను వచ్చి శోధించినప్పుడు దేవుడు కూడా ఇలాగ కూడా వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. ఏమని చెప్పాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు.
చూడండి ప్రియులారా, యోబు యొక్క జీవితంగా మన జీవితం కూడా ఉండగలదు. యోబు యొక్క వైఖరులు మనం కూడా నేర్చుకుంటే, దీస్ ఆర్ ఆల్ రిటన్ ఇన్ ద బైబుల్. వెన్ వీ రీడ్ ఇట్, వెదర్ ఇట్ ఈస్ ఓల్డ్ టెస్టిమెంట్, వెదర్ ఇట్ ఈస్ న్యూ టెస్టిమెంట్, అది పాత నిబంధనే కానీ కొత్త నిబంధనే కానీ, దేవుని బిడ్డల యొక్క జీవితాల్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం ధ్యానించి చూసినప్పుడు ఈ యాటిట్యూడ్స్ని మనం నేర్చుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, యోబు జీవితం ద్వారా ఆయన జీవితం గురించి రాయబడినటువంటి మొట్టమొదటి కొద్ది వచనంలోనే ఎన్ని విషయాల్ని మేము నేర్చుకోగలుగుతున్నాం ప్రభువా. ప్రభువా, మేము క్రైస్తవులమని చెప్పుకున్నట్టు ఇలాంటి ప్రాక్టికల్ తండ్రి దైనందిన జీవితంలో ఇలాంటి ప్రభువా ప్రాక్టికల్ లివింగ్ని మేము యవనస్తులుగా నేర్చుకోవడానికి సహాయం చేయము. మేము చెప్పే మాటలు, మేము చెప్పే జీవితము, మా పేర్లు, మా యొక్క బ్రతుకు ప్రభువా ఇవి మాటల్లోనూ ప్రభువా ఊహల్లోనూ ఉండేవిగా కాకుండా తండ్రి మా యొక్క దైనందిన జీవితంలో ఇలాంటి ప్రభువా వైఖరులను మీ నిజమైన బిడ్డలు ఎలాగూ నేర్చుకున్నారో అలాగూ మేము కూడా నేర్చుకునగలిగినట్లు మీ కృపను అనుగ్రహించము. యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడైండునుగాక. ఆమెన్.